అభ్యాసం చేయాలి, అలవాటు చేయాలి. ఎన్నో అలవాట్లు చేస్తూ ఉంటాం మనం. మనకి ఎన్ని అలవాట్లు చేస్తామో, తాత వచ్చినాడు తన్నరా, ఇగో మామయ్య వచ్చినాడు తిట్టరా, లేకపోతే పలానాడు వచ్చినారు తలుపేసేరా, ముద్దుగా మనం వాళ్ళకి ఇవన్నీ నేర్పుతూ ఉంటామే. పలానాడు వచ్చినారు, మా డాడీ లేడని అబద్ధం చెప్పరా. కానీ ఇవి నేర్పము. ఏవి నేర్పాలంటే మనము ఏమి నేర్పాలి? దేవుని యొక్క మాటలను ఏం చేయాలంటే మనము అభ్యసింప చేయాలి. ఎప్పుడు అభ్యసింప చేయాలి? చర్చికి వస్తే కదా వాడు చెప్పడానికి, అరే ఇంటిలో నువ్వు ఉన్నావు కదా, ఏ బడిలో నేర్పించినాను చెడ్డ మాటలు, ఏ బడిలో నేర్పించినాను నీ కుమారుడు బయట వారి మీదకి ఫైటింగ్ చేయడానికి వెళ్ళటానికి. చాలా పర్యాలు మనం అంటూ ఉంటాం, చూడు మా అబ్బాయి రాని చెప్తాను అంటే, మీ అబ్బాయి వస్తే ఏం చేస్తాడు? అవతల వాళ్ళ మీద ఏం చేస్తాడు? పోట్లాడగలిగినటువంటి వాడు. ఎలా నేర్పించినావు? నీ ఇంటికాడ చెప్తున్నావు. అందుకే ఇక్కడ అంటారు, ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని నీ ఇంట కూర్చుండునప్పుడు, ఎప్పుడండి? నీ ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా, త్రోవను నడిచినప్పుడు,